రండి రండి. మీరు ఇక్కడ ఉన్నారా? అవును, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళు వెళ్ళే వరకు నా మకం ఇక్కడే. ఏ నాకెందుకు ఆడవాళ్ళతో మాట్లాడాలంటే అదో రకమైన సిగ్గు బిడియం. కూర్చోండి. మరి నేను కాంచన కూడా ఆడవాళ్ళవే కదా? కాంచన దగ్గర నాకు అటువంటి సిగ్గు గిగ్గు ఏమీ లేదు. మీ దగ్గర ఇప్పుడిప్పుడే కాస్త పర్వాలేదు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏముంది, నా భవిష్యత్తు గురించి. నా అన్న వాళ్ళందరికీ దూరం అయ్యాను. నా చదువు పూర్తి కాలేదు. ఎక్కడుండాలి, ఏం చెయ్యాలి, ఎవరింట్లో తినాలి? కాంచన్ దగ్గర ఎన్నాళ్ళని ఉండను. భవిష్యత్ అంధకారంగా ఉంది. నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. అయ్యో, అంత మాట అనకండి. నా బాధ మీకు తెలియదండి. నేనెంత ఒంటరితనం అనుభవిస్తున్నానో ఆ భగవంతుడికే తెలుసు. గుంటలు పరువైపోతున్నాయి. అలా బెమ్మేలు పడిపోకండి. ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యం తెచ్చుకోవాలి. ఏం చూసుకొని ధైర్యం? అదేమిటండి, మీ ఫ్రెండ్స్ మేలేము, కాంచన నేను. మీరేం చేయగలరు? ఎందుకు చేయలేం? ఇదిగో చూడండి, మీ భవిష్యత్తు గురించి మీరేం భయపడక్కర్లేదు. కాంచన దగ్గర ఉండండి. మీకేదైనా దోవ దొరికే వరకు మీకెంత ఆర్థిక సాయం కావాలో నేను చేస్తాను. ఐ ప్రామిస్. థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్ యూ. గంగ హెల్ప్ చెప్పితే నువ్వే అవుట్ అయ్యేవాడివి. ఏ గంగ, ఈసారి నాటు నువ్వు ఆడవి. ఓకే. ఏమిటి ప్రభాకర్ ఆలోచిస్తున్నా? అబ్బాయి గారి ఆట కడుతోంది. అంత తేలిక అనుకున్నావా? చూసావా, గంగ చదరంగంలో ఎంత ఛాంపియనో. అది ఎత్తి వేస్తే తిరుగుండదు. అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. కాఫీ తాగండి, చల్లారిపోతుంది. ఇప్పుడు వచ్చేస్తాను. అది తీస్తే మీ ఆట కట్టు. ఏముంది, చేతులెత్తి దాసోహం అనవలసిందే. గంగా, గంగా, సారీ కాంచన, ఇదేమిటి ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? అదేమిటి మర్చిపోయావా? మనం ముగ్గురం కలిసి మా తోటకి వెళ్దాం అనుకున్నాం కదా. అవునవును, ఐఎమ్ రెడీ, బట్ ఐఎమ్ సారీ, నేను రాలేను. ఏమైంది? బాత్రూంలో స్నానం చేస్తుంటే కాలు జారి మెలకు పడింది. ఇంకా తోటలో నడిస్తే నొప్పి ఎక్కువ అవుతుందేమో. అయితే ఎక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. నేను రాకపోతే మీరిద్దరు వెళ్ళండి. వద్దులే కాంచనా, నువ్వు లేకుండా మేము వెళ్తే ఏం బాగుంటుంది? ఏ చూసిన వాళ్ళు ఏమైనా అనుకుంటారమ్మా. ఎవరో ఏదో అనుకుంటే మనకేంటే, మీరిద్దరు వెళ్ళండి. అది కాదు కాంచనా, మీరేం చెప్పద్దు, లే పదా. ఆల్ రైట్, కమ్ ఆన్ గంగా. ఏమో నాకెందుకో. వెళ్ళు గంగా, ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది. కాళ్ళు నొప్పనే గానీ లేకపోతే నేను కూడా వచ్చేదాన్ని కదా. పద ప్రభాకర్, వాట్ ఇస్ దిస్? కమ్ ఆన్, గెట్ అప్. కమ్ ఆన్. బాయ్ బాయ్. అబ్బో, ఎంత పెద్ద తోట, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఆహా, తోట ఎంత బాగుందో. అబ్బా, చల్లని గాలి, బాగుంది కదా. అవును. ఆహా, ఆ మామిడికాయలు ఎంతో బాగున్నాయి కదా. వాటిని పునాస మామిడి అంటారు. సంవత్సరానికి 2 కాపులు కాస్తుంది. 2 చెట్ల జాతులతో అంటూ వేస్తారన్నమాట, హైబ్రిడ్. ఐ సీ. కోసుకోనా? నేనే కోసుకుంటాను. నన్ను కొంచెం ఎత్తు.
ఏమిటి ఏమైంది? దెబ్బ తగిలిందా? ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం తగ్గింది. అబ్బా, నీ చేత్తో అలా అంటుంటే ఎంత బాగుందో. ఇదే ప్రభాకర్ నాకు కావాల్సింది. నా గుండెల్లో బరువు దించడానికి, నా మనస్తాపం తగ్గించడానికి ఇదే నాకు కావాల్సింది. ఈ జాలి, ఈ కరుణ, ఈ ఆప్యాయత, ఈ అనురాగం. లే పోదాం పద. కాలు జాడించు. ఇప్పుడు ఎలా ఉంది? బెటర్. ఏంటి ఏమైంది? ఇక్కడ నాకెందుకో భయం వేస్తుంది. భయం ఎందుకు? ఇక్కడ ఎవరు లేరే. అందుకే భయం. పోనీ తిరిగి వెళ్ళిపోదామా? వద్దులే, కాసేపు అక్కడ కూర్చుందా. సరే. ఏమిటి? అరే ఏమిటిది? ఎక్స్క్యూజ్ మీ, నువ్వంటే నాకెంత ఇష్టమో ఆపుకోలేకపోయాను. నువ్వు కాంచన్ని చేసుకుంటావని తెలుసు, అయినా నా ఇష్టం నీకు చెప్పాలనిపించింది. కానీ ఇంకా మీ పెళ్లి కాలేదుగా, ఇంకా నువ్వు స్వతంత్రుడివి. నేను ఈ మాట అడగచ్చు, నువ్వు చెప్పొచ్చు. ఆ అధికారం మనిద్దరికీ ఉంది. చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? వద్దు, నన్ను పెళ్లి చేసుకోవద్దు. ఒక్క మాట, నేనంటే నీకు ఇష్టమని ఒక్క మాటలో నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఒక్కసారను ప్లీజ్, ఒక్కసారి. నువ్వంటే నాకు ఇష్టం. నిజంగా? అవును ప్రభాకర్, నేనెంత దురదృష్టవంతరాల్ని ప్రభాకర్. కాంచనే లేకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకునేవాడివి కదూ. కానీ నువ్వేం చేస్తావు? మీ పెద్దవాళ్ళు నిర్ణయించేశారు. ఆ సంగతి నాకు తెలుసు. అయినా పర్వాలేదు ప్రభాకర్, నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. నాకు ముద్దివ్వు. నీ జ్ఞాపకం గుండెల్లో దాచుకొని జీవితాంతం బ్రతుకుతాను. ప్రభాకర్, ఒక్కసారి. నేను ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానుగా, ఒక్కటి ప్లీజ్. జీవితాంతం గుండెల్లో దాచుకుంటాను ప్లీజ్. గంగేదమ్మా? ప్రభాకర్ గంగ అలా తోటలోకి షికారు వెళ్ళొస్తాను వెళ్ళారు బాబాయ్. మేస్టారు, మేస్టారు, ఆ గంగని ఊరి నుంచి ఎప్పుడు పంపించేస్తారండి? ఎందుకురా, ఆ పిల్లుంటే నిన్నేం చేసింది? ఆ అమ్మాయి వరుస నాకేం నచ్చలేదండి. ఆ పెసద్రా గారి అబ్బాయితో తోటలో కింద మీద పడి ఒకటి ఎకికలు పక్కపక్కలును. వాళ్ళు ఎక్కడ తిరిగితే నీకెందుకు? నాకెందుకంటే నా కోసం కాదండి, మీ మంచి కోసమే. మా మంచి మేము చూసుకోగలం, నువ్వేం చెప్పక్కర్లేదు. అసలు నువ్వెవడివి మా విషయాలు తలదూర్చడానికి? నువ్వన్నా చుట్టానవా పక్కనవా? నువ్వెంత, నీ సంస్కారం ఎంత? అవునులేండి, మీరు చదువుకున్నోళ్ళు. ముందు నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేదా? అది నువ్వు ఊరుకో బాబాయ్, నీకేం తెలీదు. అసలు తప్పు వాడిది కాదు. ఇటువంటి వెధవులకి ఇంట్లో ఎంత చనువివ్వడం నీది తప్పు. మాస్టారు మాస్టారు అని 4 ఇచ్చకప్పు కబుర్లు చెప్పగానే పొంగిపోయి అడ్డమైన వాళ్ళందరూ నెత్తికెక్కించుకుంటావు. ఇప్పుడు చూడు, ఇక్కడ అన్నమాట వీడి ఊళ్ళో టాటా చేస్తే ఎంత ప్రమాదం. వాడు చివరి పడితే వాళ్ళు ఎంత బాధపడతారు. అయ్యయ్యో, చేతులు కాలాయండి. వచ్చావా వచ్చావా జగ్గు? నాకు తెలుసు ఆయన వస్తావని. ఏమిటి పడదుకాడు? మీరంటే మా వాళ్ళకి చాలా ప్రేమండి. వద్దని కొద్దీ ఇవన్నీ ఇచ్చి పంపించారు. అల్లుడి మీద అభిమానం ఆలవెల్లో ఉంటేనే అందం. స్కూటర్కి డబ్బు కూడా ఇచ్చే ఉంటారు కదా? లేదండి. అవునులే, డబ్బు అయితే ప్రయాణాల్లో పోయినా పోవచ్చు, అందుకని ఏకంగా స్కూటరే పంపుతారు కాబోలు. లేదండి. లేదండి లేదండి అంటూ అరిగిపోయిన రికార్డు మళ్ళీ ఏమిటో సమాధానం? డబ్బు పంపక స్కూటర్ ఇవ్వక నేనేమైపోవాలని? ఆ సంగతి మాట్లాడడానికి మా నాన్నగారు వచ్చారు. మరి ఆ మాట చెప్పవే. మాగారు వస్తున్నాడు. మాగారు కులాసానా? కులాసాయే. బయట ఆటో ఉంది, 100 నోటికి చిల్లలేదు. పెదవ చిల్లర నేను ఇస్తాలేండి, మీరు లోపలికి వెళ్ళండి. నాన్న, నిజంగా నీ దగ్గర చిల్లర లేదా? అడక్కు, చిల్లర మనిషి మీ ఆయన ఉండగా నేను ఇస్తే బాగుంటుంది.
ఏమిటో నాన్న నాకు భయంగా ఉంది. బెదరకు, నేను వచ్చానుగా. ఏమో అల్లుడు, స్కూటర్ ఏదో కావాలన్నట? అవునండి, ఈ ఊళ్ళో సిటీ బస్సులతో చెడ్డ అవస్థగా ఉందండి. రోజు ఒళ్ళంతా హోరం అయిపోతుంది, చొక్కాలు చిరిగిపోతున్నాయి. కద్దెకు అమ్మాయి కాసిన వేడి నీళ్ళు పెట్టు. నువ్వు వెళ్ళి ఆ పని చూడు, మేము స్కూటర్ గురించి మాట్లాడుకోవాలి. మీరు కూర్చోండి మామగారు. నేను సీరియస్ గా మాట్లాడేటప్పుడు కూర్చోను, అంచేత నించునే మాట్లాడతాను. నేను స్టేట్మెంట్ ఇస్తాను, శ్రద్ధగా విను. ఇవ్వండి. అమ్మాయి నీళ్ళు పెట్టావా? చూడు నాయన దైవజనం, నేను నీకు స్కూటర్ కొన్నుగాక కొన్ను. మామగారు, అమ్మాయిని కొట్టావు నిజమేనా? నిజమేనా? కొట్టాను. ఎందుకు కొట్టావు? కూతుర్ని కొడితే తండ్రికి బుద్ధి వస్తుందని. కొడితే బుద్ధి వస్తుందే? తప్పకుండా వస్తుంది. దండం దశగుణం భవేతన్నారు. నేను సాంస్క్రిట్ స్టూడెంట్ నండి. ఎందుకు కొట్టావు? అరే చెప్పకుండా కొడతావే. అయ్యా కొరగడే, దండం పెడతాను. నువ్వు జన్మలో ఎప్పుడైనా ఎవరినైనా కనీసం నీ నౌకరినైనా కొట్టావా? లేదు. ఎందుకు చేత? కొడితే ఊరుకుంటారేంటి? పెళ్ళాం తిరిగి కొట్టలేదు కాబట్టి ధైర్యంగా కొట్టావు, అవునా? అవును. పెళ్ళాం కొట్టలేకపోయినా ఆ పెళ్ళానికి తండ్రి అనే వాడు ఒకడు ఉంటాడని, వాడు తిరిగి కొడతాడని నీకు తెలీదా? ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మొత్తం వినేస్తాను. ఆ బ్యాగులు అయితే ఇక్కడ పెట్టు. ఇదేమిటో తెలుసా? తెలియదు. పశువులకు ఇంజెక్షన్ ఇచ్చే సిరంజ్. ఇది నాకే నువ్వు పెడుతున్నారు. చెప్తా చెప్తా. ఇది ఆవుకి ఇచ్చే ఇంజెక్షన్, కౌథెరామైసిన్ అంటారు. ఈ ఆవు ఇంజెక్షన్ నీకిస్తే ఏమవుతుందో తెలుసా? తెలియదు. అంబా అంబా అని అరుస్తూ వీధిలో పడతావు. అమ్మో, అప్పుడు కట్నం అడగలేనా? మాటే పడిపోతే ఇంకేం అడుగుతావు? ఏం అడగాలన్నా ఏం చెప్పాలన్నా ఒకటే శబ్దం, అంబా అంబా అని. ఇది కుక్కలకి ఇచ్చే ఇంజెక్షన్, డాక్టెరామైసిన్ అంటారు. ఈ ఇంజెక్షన్ నీకిస్తే ఏమవుతుందో తెలుసా? భౌ 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 అని అరుస్తావు. అమ్మో. ఇది కోడికి ఇచ్చే ఇంజెక్షన్, ఇది నీకిస్తే ఈ విధంగా నా దగ్గర పిల్లి, మేక, గాడిద వీటన్నిటికి ఇచ్చే ఇంజెక్షన్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పు నాయనా, రేపటి నుంచి ఆఫీస్కి ఎలా వెళ్తావు? బస్సులో వెళ్తాను. అక్కర్లేదు. అమ్మాయి వేడి నీళ్ళు సిద్ధంగా ఉన్నాయా? అడిగింది అమ్మాయిని. వేడి నీళ్ళు ఎవరి కోసం పెట్టమన్నా తెలుసా? ఇప్పటిదాకా మీకోసం అనుకున్నా. మరి ఇప్పుడు నా కోసం అర్థమైంది. దట్స్ గుడ్. కాపురం పెట్టించుకో.